నెక్స్ట్ ఏంటి థర్డ్ రామన్ సాల్వ్ ద ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సాల్వ్ ది ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకేనా. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. ఇది మనం లాస్ట్లో డిస్కస్ చేస్తాం కదా, దాంట్లో చెప్దాం. అది dy by dx ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 7x ప్లస్ 7 బై 3x మైనస్ 7y 3x మైనస్ 7y మైనస్ 3. ఇది 3y మైనస్ 7x ప్లస్ 7 బై 3x మైనస్ 7y మైనస్ 3. ఇది క్వశ్చన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ 7 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకేనా. ఇది లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి dy by dx ఈజ్ ఈక్వల్ టు 6x ప్లస్ 5y మైనస్ 7 బై 2x ప్లస్ 18y మైనస్ 14. ఇది క్వశ్చన్. ఓకేనా. dy by dx ఈజ్ ఈక్వల్ టు 6x ప్లస్ 5y మైనస్ 7 బై 2x ప్లస్ 18y మైనస్ 14. అంతేగా. ఎస్, దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో సొల్యూషన్ ఫస్ట్ ఏం చేయాలి, మన కేస్ 1 కేస్ 2 రెండు కూడా మనం చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ a1 ఈజ్ ఈక్వల్ టు 6, b1 ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ c1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7 అండ్ a2 ఈజ్ ఈక్వల్ టు 2, b2 ఈజ్ ఈక్వల్ టు 18, c2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. ఎంతైనా ఇచ్చింది. ఇప్పుడు కేస్ 1 చెక్ చేయండి. కేస్ 1 ఏంటి, కేస్ 1 b1 ప్లస్ a2. b1 ప్లస్ a2 ఎంత, b1 అంత 5 ప్లస్ a2 ఎంత 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 7. సో b1 ప్లస్ a2 నాట్ ఈక్వల్ టు 0. అన్ని క్వశ్చన్స్కి చేయను, ఒక క్వశ్చన్కి మాత్రం చేస్తా. మిగతా మీరు అన్నీ కూడా రెండు కేసులు ఫెయిల్ అవుతాయి. థర్డ్ది ఏదైతే చెప్పామో ఆ ప్రాసెస్ మనం చేయాలి. అలాగే కేస్ 2 వచ్చేసి a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, a1 బై a2 6 బై 2, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3. a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు 5 బై 18. రెండు క్యాన్సిల్ అవుగా 5 బై 18. సో క్లియర్లీ a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2. ఈ రెండు కేసెస్ కూడా ఫెయిల్. ఇప్పుడు మనం ఏం చేయాలి, థర్డ్ కేసును ప్రొసీడ్ అవ్వాలి. అంతేనా. థర్డ్ కేసు ఏం చేస్తాం మనం, ఆ ప్రాసెస్ చూద్దాం. విచ్ ఈజ్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలి, నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఈ రెండు కేసులు కూడా ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఒక క్వశ్చన్ రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ dy బై dx ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటి, 6x ప్లస్ 5y మైనస్ 7 బై 2x ప్లస్ 18y మైనస్ 14. 6x ప్లస్ 5y మైనస్ 7 బై 2x ప్లస్ 18y మైనస్ 14. ఇది కదా మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలి, నేను చెప్పాను నేను ఇక్కడ ఏం చేయాలి, పుట్ స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ x ప్లస్ h, y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ y ప్లస్ k. ఇవి రెండు స్మాల్ x బదులుగా ఇది, క్యాపిటల్ x బదులుగా ఇది పెట్టాలని చెప్పాను. అంతేనా. సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, dx ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ dx. ఇది h kr ఏంటంటే కాన్స్టెంట్స్ అవి, కాబట్టి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, h 0 అయిపోతుంది, k 0 అయిపోతుంది. అలాగే స్మాల్ dy ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ dy. ఓకేనా. సో dx ఈజ్ ఈక్వల్ టు dy అవుతుంది.
dy/dx. dy/dx బదులుగా ఈ క్యాపిటల్ dy/dx సబ్స్టిట్యూట్ చేయండి. క్యాపిటల్ dx ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ స్మాల్ ఎక్స్ అంటే ఎంత అనుకున్నాం, క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 5 ఇంటూ క్యాపిటల్ వై ప్లస్ కే మైనస్ 7 పై ఇక్కడ 2 ఇంటూ మళ్ళీ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 18 ఇంటూ క్యాపిటల్ వై ప్లస్ కే మైనస్ 14. ఓకేనా, ఇది క్వశ్చన్. దీన్ని ఏం చేస్తారు, మల్టిప్లై చేసి సింప్లిఫై చేసేయండి. ఇది 6 ఇంటూ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ 6x ఆర్డర్లో రాసిన 5 ఇంటూ వై ప్లస్ 5 ఇంటూ వై 5y. తర్వాత 6 ఇంటూ హెచ్ 6h ప్లస్ 5k మైనస్ 7. 5 ఇంటూ కే 5y ఇటు వచ్చేసింది కదా, 5 ఇంటూ కే 5k మైనస్ 7 సెపరేట్ చేశాను అంతే. తర్వాత 2x ప్లస్ 18 ఇంటూ వై 18y క్యాపిటల్ వై 18y. తర్వాత 2h ప్లస్ 2h 2 ఇంటూ హెచ్ 2h ప్లస్ 18 ఇంటూ కే 18k మైనస్ 14 వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, మనకి ఇది హోమోజీనియస్లోకి కన్వర్ట్ అవ్వాలంటే ఇది ఎక్స్ట్రా వస్తుంది, ఇది ఈ పార్ట్ వరకు తీసుకుంటే ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. ఈ చూస్తుంటే ఈ ఎక్స్ట్రా 7 14 రావడం వల్ల హెచ్కెల్ రావడం వల్ల ఏంటంటే ఇది ఈ ఎక్స్ట్రా కాన్స్టెంట్స్ రావడం వల్ల ఏంటంటే ఇది నాన్ హోమోజీనియస్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. ఈ నాన్ హోమోజీనియస్ని మనం రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్లోకి చేయాలంటే ఏం చేద్దాం, సమ్ ఎక్స్ కామ కేల్లో మనం ఈ ఈక్వేషన్ ఫామ్ చేసుకున్నాం. ఈ ఈక్వేషన్ ఫామ్ చేసిన తర్వాత చూజ్ హెచ్ కామ కే, చూజ్ హెచ్ అండ్ కే వాల్యూస్ని మనం చూజ్ చేసుకోవాలి. ఆ వాల్యూస్ ఎలా ఉండాలి, ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ మొత్తం వ్యానిష్ అయిపోవాలి. వ్యానిష్ అయిపోవాలి మీన్స్ 0 అయిపోవాలి. 0 అయిపోయినప్పుడు ఏమవుతుంది, మనకు మిగిలేది ఇది మిగులుతుంది. ఇది ప్యూర్లీ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అదవుతుందా, హెన్స్ కాబట్టి చూజ్ హెచ్ అండ్ కే సో దట్ ఏమైపోవాలి, ఇది మొత్తం 0 అయిపోవాలి, ఇది మొత్తం 0 అయిపోవాలి. అలాగా మనం హెచ్ కామ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 6x ప్లస్ 5k మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే కిందది 2h ప్లస్ 18k మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ లాజిక్ అర్థమవుతుందా, ఈ కాన్స్టెంట్స్ ఉండడం వల్ల మనం ఏం చేసాం, స్మాల్ ఎక్స్ని క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ కింద, స్మాల్ వైని క్యాపిటల్ వై ప్లస్ కే కింద మనం అనుకొని దాన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి దీన్ని అంతా సెపరేట్ చేసాం. ఒక లీనియర్ ఈక్వేషన్ ఫామ్ చేసాం విత్ కాన్స్టెంట్తో. లీనియర్ ఈక్వేషన్ ఫామ్ చేసి దాన్ని ఏం చేస్తున్నాం, ఆ లీనియర్ ఈక్వేషన్ ఫామ్ చేసి ఆ లీనియర్ ఈక్వేషన్ 0 అవ్వడానికి హెచ్ కామ కే వాల్యూస్ని మనం చూజ్ చేసుకుంటున్నాం. అది ఏ విధంగా చూజ్ చేసుకుంటాం, ఈ వాల్యూస్ 0 అవ్వాలంటే, ఈ ఈక్వేషన్ మొత్తం 0 అవ్వాలంటే సమ్ హెచ్ కామ కే వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ కామ కే అనేది 2 వేరియబుల్స్, లైక్ వేరియబుల్స్, నాట్ వేరియబుల్స్ యాక్చువల్లీ, దోస్ ఆర్ కాన్స్టెంట్స్. అర్థమైందా, ఈ కాన్స్టెంట్స్ యొక్క వాల్యూస్ని అన్నోన్ వాల్యూస్ను మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 2 ఈక్వేషన్స్ కావాలి. 2 అన్నోన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 2 ఈక్వేషన్స్ కంపల్సరీ కావాలి. అది ఎలిమినేట్ చేయాలనుకోండి, 2 అన్నోన్స్ని ఎలిమినేట్ చేయాలంటే 3 ఈక్వేషన్స్ అవసరం మనకి. అదే 2 అన్నోన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి, 2 ఈక్వేషన్స్ కావాలి. కాబట్టి 2 ఈక్వేషన్స్ కింద ఫామ్ చేసుకున్నాం, ఇదొకటి ఇదొకటి. ఈ రెండింటిని ఈక్వల్ టు 0 చేసామనుకోండి, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా హెచ్ కామ కే వాల్యూస్ మనకి వస్తాయి. అవి సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ 0 అయిపోతుంది, అంటే 2 వ్యానిష్ అయిపోతాయి. వ్యానిష్ అయిపోయి మనకి ఈ ఎక్స్ప్రెషన్ మాత్రమే మిగులుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ నథింగ్ బట్ ప్యూర్లీ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మనం ఇచ్చినటువంటి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేస్తున్నాం. దానికి సంబంధించిన ప్రాసెస్సే ఇది. ఈ ప్రాసెస్ మాత్రం స్టాండర్డ్ ప్రాసెస్. ఇది ప్రతి క్వశ్చన్కి యాజ్ ఇట్ ఈజ్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పుట్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే సబ్స్టిట్యూట్ చేయండి. సింప్లిఫై చేసి వేరియబుల్స్ని సెపరేట్ చేసి 2 లీనియర్ ఈక్వేషన్స్ కింద ఇలా ఫామ్ అవుతుంది కదా. ఈ 2 ఈక్వేషన్స్లో హెచ్ కామ కేను చూజ్ చేసుకోండి. సో దట్
ఈ ఈక్వేషన్ రెండు కూడా జీరో అయిపోవాలి. దట్ ఈస్ ద లాజిక్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ లాజిక్ ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ థియరీ ఇది మీకు అర్థమైతే చాలా చాలా ఈజీ. మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? సో మనకి రెండు ఈక్వేషన్స్ ఇప్పుడు సాల్వ్ చేయాలి. మనం సాల్వ్ చేయడం మనకు తెలుసు కదా. రెండింటిని ఏం చేస్తాం, దీన్ని 6తోనూ దీన్ని 2తో మల్టిప్లై చేసి సాల్వ్ చేయొచ్చు. లేదంటే YCXY ఇన్ టర్మ్స్ ఆఫ్ X, Yలో ఉందనుకోండి, మనం YCXY మెథడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం ద్వారా మనం చేస్తాం. లేదంటే ఇక్కడ H, K ఉంది కాబట్టి మనం Hలో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, YCXY టైప్లోనే ఇది కూడా YCXY మెథడ్లో సింప్లిఫై చేస్తాం కదా. Y అంటే ఇక్కడ ఇది X, ఇది Y అనుకోండి. లైక్ X లైక్ Y అలాగే కదా ఉంటుంది. YCXY అంటే ఈ కోఆర్డినేట్స్ రాస్తాం, K కోఆర్డినేట్స్ ఫస్ట్ రాస్తాం, అంటే 5, 18 అండ్ C -7 -14, X 6, 2 అంటే KCHK. YCXY లాగే KCHK అనమాట. H తర్వాత KCHK 5, 18. ఇదేంటిది H, ఇది K 1. YCXY మెథడ్ ఇదే కదా, సేమ్ ఇలాగే చేస్తాం దీన్ని, నథింగ్ బట్ అలాగే చేయొచ్చు. ఇక్కడ వేరియబుల్స్ ఏమన్నా సరే ఈ మెథడ్ మాత్రం స్టాండర్డ్ మెథడ్ అది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాం, H/5 × 14 70 కదా, -70 -5 18 × 7 70 17 126 -126. ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 126 ఈజ్ ఈక్వల్ టు K/2 7 × 14 -14 -7 కాబట్టి -6 14 × 60 84 మైనస్ ఉంది కాబట్టి -84. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 84 ఈజ్ ఈక్వల్ టు 1/6 18 × 60 54 48 16 108 అవుతుంది. 108 మైనస్ 2 5 × 10 2 5 × 10 ఈ విధంగా వచ్చింది. హెచ్కే వాల్యూస్ని ముందు ఫైండ్ అవుట్ చేసి పక్కన పెడితే తర్వాత H/-70 156 అంటే +56 ఈజ్ ఈక్వల్ టు K/84 - 14 ఇదంతా +70 ఈజ్ ఈక్వల్ టు 1/108 - 10 ఎంత అవుతుంది, 98. రైటా? ఇప్పుడు H ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, H/56 ఈజ్ ఈక్వల్ టు 1/9. ఒకసారి దీనికి ఈక్వల్ చేయండి, ఒకసారి దీనికి ఈక్వల్ చేయండి, 1/98. దిస్ ఇంప్లైస్ H ఈజ్ ఈక్వల్ టు 56/98. ఏం క్యాన్సిల్ అవుతుంది, ముందు 2 క్యాన్సిల్ చేయండి, 28 టైమ్స్, ఇది 49 టైమ్స్. 7 క్యాన్సిల్ అవుతుంది, 4 టైమ్స్ 7 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4/7. అంటే H ఈజ్ ఈక్వల్ టు 4/7. ఇది సాల్వ్ చేసి పక్కన పెట్టండి H వాల్యూ. నెక్స్ట్ K వాల్యూ రావాలంటే ఏం చేయాలి, K/17 1/98కి ఈక్వల్ చేయండి, అంటే K/70. కొంచెం లెందీగా ఉంటాయి సమ్స్, మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చేయగలుగుతారు. దిస్ ఇంప్లైస్ K ఈజ్ ఈక్వల్ టు 70/98. ముందు 2 క్యాన్సిల్ చేయండి, 35, ఇది 49. 7 క్యాన్సిల్ అవుతుంది చూడు, 5 టైమ్స్, కింద 7 టైమ్స్, 5 టైమ్స్ 7 టైమ్స్, అంటే K ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5/7. H వచ్చింది, K వచ్చింది, రెండు వాల్యూస్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ ఏదైతే ఈక్వేషన్ ఉంది కదా ఇది మొత్తం 0 అయిపోయినట్లే. ఇప్పుడు dy/dx మనకి ఏం మిగిలింది, 6x + 5y 2x + 18y మిగులుతుంది. నౌ కన్సిడర్, ఇదంతా కూడా అవసరం లేదు, డైరెక్ట్గా మీరు జాగ్రత్త కాలిక్యులేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి. dy/dx మనకి ఏం మిగిలింది, 6x + 5y 2x + 8y, 6x + 5y 6x + 5y 2x + 18y. ఇది చూడండి, ఇది విచ్ ఈజ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్.
6x plus 5y 2x plus 18y, 6x plus 5y 2x plus 18y, which is homogeneous differential equation. ఇప్పుడు ఏం చేస్తాం, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ హోమోజీనియస్ మనం ఏ విధంగా సాల్వ్ చేసాం, ఆ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు మరి ఏం చేస్తాం, ఎక్స్ కామన్ తీయండి, ఎక్స్ కామన్ తీస్తే 6 ప్లస్ 5y బై ఎక్స్. దీంట్లో ఏమాత్రం డౌట్ రాకూడదు ఇంకా, ఎందుకంటే దీంట్లో ఎక్సర్సైజ్ మొత్తం మనం చేసాం. 2 ప్లస్ 18y బై ఎక్స్. హోమోజీనియస్ ప్రాసెస్ సేమ్, ఎక్స్ ఎక్స్ రెండు క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఏం మిగిలింది ఫైనల్గా dy బై, ఇది చాలా ఎక్కువ స్టెప్స్ వేసి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాం. y బై ఎక్స్ 2 ప్లస్ 18y బై కే. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, పుట్ y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పుట్ y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు v పెడతాం. దిస్ ఎంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్ టు vx. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమవుతుంది, dy బై dx ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ సేమ్ ఆ ప్రాసెస్లోకి dv బై dx. ఇప్పుడు dy బై dxని తీసుకెళ్ళి ఏం చేస్తాం, ఈ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. v ప్లస్ ఎక్స్ dv బై dx ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 5 y బై ఎక్స్ అని v అనుకున్నాగా, 6 ప్లస్ 5v బై 2 ప్లస్ 18v. రైటా. సేమ్ ప్రాసెస్ హోమోజీనియస్ లాగా మళ్ళీ x dv బై dx ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 5v బై 2 ప్లస్ 18v మైనస్ v. ఈ ప్లస్ v ఇటువైపు అయితే మైనస్ v. ఇప్పుడు దీనికి ఎల్సిఎం అంతా 2 ప్లస్ 18v ఎల్సిఎం. ఇదేమవుతుంది 6 ప్లస్ 5v మైనస్ 2 ఇంటూ మైనస్ v ఇంటూ 2 మైనస్ 2v ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 18 ఇంటూ v 18v ఇంటూ v స్క్వేర్ 18v స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 5v మైనస్ 2v ఎంత అవుతుంది, 3v మైనస్ 18v స్క్వేర్ బై 2 ప్లస్ 18v. ఇదేంటి ఎక్స్ dv బై dx. ఇక్కడ నుంచి మళ్ళీ ఏంటి, వేరియబుల్ సెపరబుల్ మెథడ్. వేరియబుల్స్ని ఏం చేయాలి, సెపరేట్ చేసేయాలి. వేరియబుల్ సెపరేట్ చేస్తామంటే ఏం చేద్దాం, ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకు వస్తుంది. 2 ప్లస్ 18v 2 ప్లస్ 18v బై 6 ప్లస్ 3v మైనస్ 18v స్క్వేర్ dv ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ dx బై ఎక్స్. క్లియర్. ఇప్పుడు ఏం చేస్తాం, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే ఇంటిగ్రల్ 2 ప్లస్ 18v బై 6 ప్లస్ 3v మైనస్ 18v స్క్వేర్ dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యాపిటల్ dx బై ఎక్స్. ఈజ్ ఇట్ క్లియర్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ పార్ట్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ రావాలని మనం చెప్పుకున్నాం, అంతేనా. ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఇంటిగ్రేషన్ చేయాలంటే ఏం చేస్తాం, ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఒక మైనస్ కామన్ తీసేయండి. మైనస్ కామన్ తీసేస్తే మైనస్ కామన్ తీసి ఇంటిగ్రల్ 2 ప్లస్ 18v బై ఒక మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ అన్నింటిలోనూ కూడా 3 కామన్ ఉంది, 3 కూడా కామన్ తీసేయచ్చు. 3 కామన్ తీసేస్తే -3 కామన్ వచ్చేసింది. -3 కామన్ తీస్తే 18లో 3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 6 టైమ్స్ 6v స్క్వేర్. ఈ మైనస్ కామన్ తీసి కాబట్టి ఇది మైనస్ ప్లస్ అయిపోతుంది, ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది. ఈ 3 కామన్ వెళ్ళిపోయింది కాబట్టి -v మైనస్ 6లో 3 2 టైమ్స్ కాబట్టి 2 6v స్క్వేర్ v మైనస్ 2 వస్తుంది. అందుకేనా dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx బై ఎక్స్. ఈ -3 ఉంది కదా, -3 ఇటువైపు తీసుకెళ్ళిపోండి. 2 ప్లస్ 18v బై 6v స్క్వేర్ మైనస్ v మైనస్ 2 dv ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటిగ్రల్ dx బై ఎక్స్. ఓకేనా.
ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఏ విధంగా చేస్తాం? 6v ఇది సెపరేట్గా ఇక్కడ చేస్తున్నాం చూడండి, పార్షల్ ఫ్రాక్షన్ చేయాలి. 6v² మైనస్ v మైనస్ 2ని ఫ్యాక్టరైజ్ చేస్తే ఏం చేయొచ్చు? 6 2 = 12 మైనస్ v కావాలంటే 6v² మైనస్ 4v ప్లస్ 3v మైనస్ 2 మైనస్ 4v ప్లస్ 3v ఎంత అవుతుంది? మైనస్ v మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మైనస్ 12. కాబట్టి ఇలా రాయొచ్చు. ఇప్పుడు దీంట్లో 2v కామన్ తీయండి. 2v కామన్ తీస్తే ఇక్కడ ఎంత అవుతుంది? 3v మైనస్ 2 ప్లస్ 1 కామన్ తీస్తే 3v మైనస్ 2. అంటే ఈ ఫ్యాక్టర్స్ ఏంటి? 3v మైనస్ 2 ఇంటూ 2v ప్లస్ 1 అంటే 6v² మైనస్ v మైనస్ 2ని ఈ విధంగా రాయొచ్చు 3v. అంటే లీనియర్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు దీని ఏం చేయాలి? పార్షల్ ఫ్రాక్షన్ చేయాలి మనం. అంటే 2 ప్లస్ 18v బై 6v² మైనస్ v మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు దీన్ని? లీనియర్ ఈక్వేషన్స్ కాబట్టి a బై దీన్ని ఈ విధంగా సెపరేట్ చేసాం. సెపరేట్ చేసే లీనియర్ ఈక్వేషన్స్ ఎలా రాస్తాం? a బై 3v మైనస్ 2 ప్లస్ b బై 2v ప్లస్ 1. ఇది కూడా సెపరేట్ పక్కన రాసుకోండి, దీంట్లోనే కంటిన్యూ చేస్తే బెటర్. ఇక్కడ లేదంటే ఇక్కడ డైరెక్ట్గా రాసుకోండి 2 ప్లస్ 18v బై దీన్ని ఎలా ఫ్యాక్టర్ చేసాం? ఫ్యాక్టర్స్ ఇది 3v మైనస్ 2 ఇంటూ 2v ప్లస్ 1 dv ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఇంటిగ్రల్ dx బై x ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం? దీనికి ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది? మల్టిప్లై చేసాం అనుకోండి 6v² మైనస్ v మైనస్ 2 ఇది a ఇంటూ 2v ప్లస్ 1 ప్లస్ b ఇంటూ 2v 3v మైనస్ 2 ఇదేంటి? 2 ప్లస్ 18v బై 6v² మైనస్ v మైనస్ 2. ఈ రెండు క్యాన్సిల్గా క్యాన్సిల్. ఇప్పుడు ఏం చేస్తాం? దీనికి రూట్ ఏంటో చూడండి. ఏ వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుంది, బి వాల్యూ కూడా మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఏ విధంగా వచ్చేస్తుంది? 3v మైనస్ 2. 3v మైనస్ రూట్ ఎంత అంటే 3v మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తే v ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3v ఈజ్ ఈక్వల్ టు 2, v ఈజ్ ఈక్వల్ టు 2/3. అంటే v ఈజ్ ఈక్వల్ టు 2/3 పెడితే డైరెక్ట్గా ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఏకి రూట్ ఇదే 3v మైనస్ అంటే 2/3 రూట్. అంటే పుట్ v ఈజ్ ఈక్వల్ టు 2/3 దేంట్లో పెట్టాలి? దీంట్లో పెట్టండి. పెడితే ఏమవుతుంది? ఇది మొత్తం v పెడితే 2v v బదులుగా 2/3 పెడితే 3 క్యాన్సల్ 2 మైనస్ 2 2 ఇది మొత్తం 0 అయిపోతుంది. దీంట్లో పెడితే ఏమవుతుంది? 2 ప్లస్ 18 ఇంటూ 2/3 3 దీంట్లో ఎంత 6 టైమ్స్ a ఇంటూ 2 ఇంటూ 2/3 ప్లస్ 1 2 6 2 0 ఎంత 12 ప్లస్ 2 ఎంత 14 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది? 4/3 ప్లస్ 1 అంటే 7/3 అంటే a ఇంటూ 7/3. దిస్ ఎంప్లాయిస్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 14 ఇంటూ 3/7 7 ఎన్నిసార్లు? 2 టైమ్స్ అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 2. a ఈజ్ ఈక్వల్ టు 6 a ఈజ్ ఈక్వల్ టు 2 కరెక్ట్. a ఈజ్ ఈక్వల్ టు 2 14 3/7 7 14లో 2 టైమ్స్ 6 టైమ్స్ 12 ప్లస్ 2 14 ఇది 4/3 ప్లస్ 1 అంటే 7/3 అంతే కరెక్టే. a ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు b కావాలంటే b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? దీని రూటు ఫైండ్ అవుట్ చేయండి. దీని రూట్ ఎంత? 2v ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే v ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ఇటువైపు వెళ్తే -1 ఈ బై ఏమవుతుంది? 2/2 అవుతుంది. అంటే v ఈజ్ ఈక్వల్ టు -1/2 సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. డైరెక్ట్ లీనియర్ ఈక్వేషన్స్ కాబట్టి రూట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా ఏబీ వాల్యూస్ వచ్చేస్తాయి మనకి. అర్థమవుతుందా? v ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇప్పుడు పుట్ v ఈజ్ ఈక్వల్ టు -1/2 దేంట్లో పెట్టాలి? ఈ క్యాన్సిల్ చేసాక వచ్చింది కదా ఈ ఈక్వేషన్లో పెట్టాలి. అది కూడా చూసుకోండి. 2 ప్లస్ 18 ఇంటూ -1/2 ఈజ్ ఈక్వల్ టు ఇది 0 అయిపోతుంది. ఇప్పుడు ఏ 0 అయిపోతుంది. ఇక్కడ -1/2 పెట్టి చూడండి. 2 క్యాన్సిల్ -1 ప్లస్ 1 ఎంత 0 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మిగులుతుంది ఇప్పుడు. అంటే b
ఇంటూ 3 ఇంటూ -1/2 -2. ఇదేమవుతుంది 9 టైమ్స్ 9 ఇంటూ -1 ఎంత -9. -9 + 2 ఎంత అవుతుంది -7 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది -3/2 -3/2 -4 -7/2 ఇంటూ బి. ఈ కాల్కులేషన్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ అవుతుందిగా -7 2/-7 -7 -7 క్యాన్సిల్. బి ఈజ్ ఈక్వల్ టు కూడా 2 వచ్చింది. బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇది కూడా 2నే. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 బి ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు ఇంటిగ్రల్లో ఏ బదులుగా 2 వచ్చింది కదా 2/3v - 2dv సెపరేట్ చేస్తున్నాం ప్లస్ దీన్ని ఈ విధంగా పార్షల్ ఫ్రాక్షన్లో సెపరేట్ చేస్తాం. అలాగే ఇది కూడా 2 వచ్చింది 2/2v + 1 dv ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటిగ్రల్ dx/x. ఓకే, నౌ ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేట్ చేస్తే ఇది 2 కాన్స్టెంట్ ఇది లీనియర్ ఈక్వేషన్ కాబట్టి 2 log 3v - 2 కింద చేయొచ్చు. 3 mod 3v - 2 3 కోషంట్ ఉంది కదా దాంతో డివిజన్ చేయాలి. కోషంట్ 1 ఉంటే అక్కర్లేదు, ఇక్కడ కోషంట్ 3 ఉంది కాబట్టి 3తో డివిజన్ చేయాలి. ప్లస్ 2 log mod 2v + 1/2. ఎందుకు v కోషంట్ 2 కాబట్టి ఈ 2 రెండు క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు -3 ఇది ఎంత అవుతుంది log x 1/x log x కాబట్టి log x ప్లస్ c. ఈ పవర్ని ముందుకు తీసుకెళ్ళిపోవనుకోండి /3. ఓకే, ఇదేమవుతుంది ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేసి దీన్ని ఇటువైపు తీసుకెళ్ళిపోతే 2 log 3v - 2 ప్లస్ 3 log 2v + 1 ఈజ్ ఈక్వల్ టు -9 log x ప్లస్ log c. సంథింగ్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఏబీ వాల్యూస్ ఏదో a into 2/3 4/3 plus 1 3v - 2 2v + 1 2v కామన్ చేస్తే 6v² minus 4v plus 3v - 2 2v + 1 అంతే. a into 2 b into 3v - 2 2/3 పెడితే 18 into 2/3 3 18లో 6 times 12 14 is equal to 2 into 2/3 4/3 3 4 7/3 a into 7/3/7 అవుతుంది.
2 3 జర్ 6, ఇది సారీ ఇది 2 3 జర్ 6 కదా, 7 40లో 2 టైమ్స్ 2 3 జర్ 6 కాబట్టి ఇది 6 అవుతుంది. ఇక్కడ కూడా 6. ఇదేమవుతుంది, ఇది 6, ఏ వాల్యూ 6, ఇది కూడా 6. ఓవర్ఫ్లోలో కొంచెం అటు ఇటు తప్పులు అవుతే జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. సో బి వాల్యూ కరెక్టేగా, 18 × -1/2 2 9 టైమ్స్ 9 × -9 +2 -7 ఈజ్ ఈక్వల్ టు -3/2 -2 -7/2 2/7 7 క్యాన్సిల్, బి ఈజ్ ఈక్వల్ టు, ఇది కరెక్టే. సో 6 ఇక్కడ 6, ఈ 6 దీంట్లో 2 టైమ్స్ కాబట్టి 2 లాగా 3v - 2, ఇక్కడ ఈ 3 ఉండదు, ఇక్కడ 10కి 2 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ -3 log x + c, ఓకేనా. సో ఈ 2 ఉంది కదా, 2 పవర్లోకి తీసుకెళ్ళిపోండి, పవర్లోకి తీసుకెళ్ళిపోతే 3v - 2 హోల్ స్క్వేర్ ప్లస్ log 2v + 1 మైనస్ దీన్ని కూడా పవర్లోకి తీసుకెళ్ళిపోండి, పవర్లోకి తీసుకెళ్ళిపోతే log x⁻³ -3 అవుతుంది, ప్లస్ దీన్ని log c కింద రాయండి. log a × b కదా, log a + bని log a × b కింద రాయొచ్చుగా, హోల్ స్క్వేర్ ఇంటూ 2v + 1 log a + bని log a × b కింద రాసాం. అలాగే దీన్ని కూడా log x⁻³ -3 ఇంటూ c. ఇప్పుడు log 2 క్యాన్సిల్, log క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు v బదులుగా మనం ఏం చేస్తాం, y/x పెట్టండి. v బదులుగా y/x, y/x y/x -2 హోల్ స్క్వేర్ 2 y/x + 1 ఈజ్ ఈక్వల్ టు, ఇదేమవుతుంది c x⁻³ -3 కదా, c/x³ కింద రాయొచ్చు దీన్ని. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, 3y - 2x బై దీన్ని సెపరేట్ చేస్తే హోల్ స్క్వేర్ బై ఇది x² అవుతుంది ఇంటూ ఇది 2y + x బై స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు c/x³. ఈ x² ఇంటూ x³ అవుతుంది కదా, ఈ x³ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు y బదులుగా మళ్ళీ ఏం చేస్తాం మనం, స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు అనుకున్నాం, x + h అనుకున్నాం, క్యాపిటల్ X ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y + k అనుకున్నాం. ఇప్పుడు క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x - h, క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, y - k అవుతుంది, అంతేనా. ఇప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, 3 × y - k మైనస్ 2 × x - h హోల్ స్క్వేర్, ఇది 2 × y - k ప్లస్ x - h ఇలా బ్రాకెట్లు పెట్టుకోండి ఈజ్ ఈక్వల్ టు c మిగిలింది. ఇప్పుడు మళ్ళీ k వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి, h, k వాల్యూస్, k వాల్యూస్ ఎంత వచ్చింది మనకి, k అంతా 5/7 వచ్చింది, అలాగే 2 × x వాల్యూ ఎంత వచ్చింది 4/h వాల్యూ ఎంత వచ్చింది 4/7 వచ్చింది, x - 4/7. దీంట్లో కూడా 2 × y - 5/7 ప్లస్ x - 4/7 ఈజ్ ఈక్వల్ టు c.
రైట్. ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 3y మైనస్ 15/7 మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 4 8 8/7. ఇక్కడ హోల్ స్క్వేర్ మాత్రం మర్చిపోకండి, దీనికి స్క్వేర్ ఉంది. ఇది 2y మైనస్ 2 5 10/7 ప్లస్ x మైనస్ 4/7 ఈజ్ ఈక్వల్ టు c. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మైనస్ 15/7 8/7 చూడండి, రెండింటికి ఎల్సిఎం 7 కాబట్టి మైనస్ 15 ప్లస్ 8 ఎంత -7, -7/7 ఎంత -1. కాబట్టి డైరెక్ట్గా మనం రాసేది 3y మైనస్ 2x మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ -10/7 -4/7, 7 ఎల్సిఎం 7, -4 -10 -4 -14, -14/7 ఎంత అవుతుంది -2. సో 2y ప్లస్ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు c. దిస్ ఈజ్ ద ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఓకేనా. ఈ మోడల్ కొంచెం మనకు ఐపీకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ బట్ ఏమో టఫ్గా ఇచ్చి ప్రయత్నం చేసినప్పుడు మనకి ఈ రోమన్ మొత్తం మనకు ఒకటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. మిగతా అన్నీ కూడా ఏమో ఆడు ఇచ్చినా ఇవ్వచ్చు. క్వశ్చన్ మార్చి ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, బుక్ అయిపోతారు మీరు, 7 మార్క్స్. సో ఫుల్ మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పేపర్ని అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళు వదిలిపెట్టకుండా దీన్ని చెయ్యండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 2.